ఆ పార్టీలోని మహిళా నేతలకు కలిసి రావట్లేదా? తగిన స్థాయిలో గుర్తింపు దక్కట్లేదా? కొందరు మహిళా నేతలు పార్టీని వదిలేసి వెళ్ళడానికి కారణం అదేనా? అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతోంది? తాజాగా బుల్లితెర నటి యాంకర్ శ్యామల గత 10 నెలలుగా ఆమె పార్టీ కార్యాలయం వైపు కనిపించడం లేదు. కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఆమెను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టేసినట్లేనని ప్రచారం నడుస్తుంది. ఒక వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె తనంతట తాను ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్ పట్ల విధేయతను ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా నేతలు పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కువ రోజులు ఆ పార్టీలో పనిచేయలేరు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ధైర్యంగా ఆయన వెంట అడుగులు వేసింది మాత్రం కొండా సురేఖ. రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సైతం మాట తప్పడు, మడమ తిప్పడు అని భావించి చేరారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం కేసీఆర్తో ఒప్పందం చేసుకున్న తీరును తట్టుకోలేకపోయారు కొండా సురేఖ. జగన్ వెంట నడిచి ఆమె చాలా రాజకీయంగా నష్టపోయారు. మళ్ళీ 2023లో రేవంత్ రూపంలో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటికే ఆమె జగన్మోహన్ రెడ్డి అంటే అస్సలు పడదు. రాజకీయంగా వాడుకొని వదిలేసే తత్వం అని విమర్శిస్తుంటారు. వాసిరెడ్డి పద్మ కూడా అదే పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పద్మ. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండేవారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. మంచి పొలిటికల్ కెరీర్ ఇస్తారని భావించారు. ఖచ్చితంగా చట్టసభలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వాసిరెడ్డి పద్మ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషనర్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఆ పదవి ద్వారా వాసిరెడ్డి పద్మతో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసే ప్రయత్నం చేశారు. అయితే చట్టసభలకు పంపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి హామీని బలంగా నమ్మారు పద్మ. అందుకే అప్పట్లో దూకుడుగా ఉండేవారు రాజకీయ ప్రత్యర్థులపై. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ అడిగితే కనీసం పట్టించుకోలేదు కదా, చాలా తక్కువ చేసి మాట్లాడారట. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారట వాసిరెడ్డి పద్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు మాజీ మంత్రి రోజా. అయితే ఆమెకు వేరే ఆప్షన్ లేదు, వైసీపీనే దిక్కు. మొన్నటి ఎన్నికల్లో ఆమెను సొంత పార్టీ వారే ఓడించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పావులు కదిపారు. అయినా సరే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమెది. ఈసారి కూడా నగరి టికెట్ ఆమెకు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం నడుస్తుంది. ఆ కారణంతోనే ఆమె ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తారన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి బుల్లితెర అవకాశాలు పోగొట్టుకున్నారు. దీంతో ఆమెకు అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ఇచ్చి అవకాశం కల్పించారు. ఆమెను ఇప్పుడు పొమ్మనలేక పొగ పెడుతున్నారనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్న వాదన. ఆమె సైతం సెల్ఫీ వీడియో విడుదల చేసి దానికి బలం చేకూర్చారు. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు ఆశించిన ఫలితం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.